brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతికి తావే లేదు అంటున్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. అక్రమ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారన్నారు ఆయన. ఫార్ములా రేస్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది, అనేక పెట్టుబడులు కూడా వచ్చాయి. అందాల పోటీలతో రాష్ట్ర పరువు మంట కలిపారని, ఎంత వేధించినా మీ వైఫల్యాలను ఎండగడతామన్నారు వివేకానంద్. ఫార్ములా ఈ కార్ రేస్ లో అసలు అవినీతికి తావే లేదు. కేవలం 55 కోట్లు మన ఖజానా స్పష్టంగా చాలా క్లియర్గా ఉందని చెప్తా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఈరోజు 170 కోట్లు ధరలకించుకుంటా, ఈరోజు తెలంగాణ ఖ్యాతిని మండగలుపుకుంటా, మళ్ళీ మా పైన మిగతా తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్ది ముందు తీసుకెళ్ళి మరి తెలంగాణ రాష్ట్రాన్ని చక్కగా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు మా ప్రభుత్వం పైన, మా అధినేత పైన, మా నాయకుల పైన ఇట్లా అక్రమ కేసులు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు, ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉంటే ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియక జైల్లో పెట్టి ఎన్నికలు నిర్వహించుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఏ కార్యకర్త ఊరుకోడు.